పాలు ఇవ్వడం మొదలు పెడుతుందో తను బిడ్డ కోసమై ఎక్కువ క్యాలరీలు వెచ్చించాలి. సో బరువు తగ్గుతున్నారు. అదేవిధంగా పాలు ఇచ్చే తల్లిలో ఆ గర్భాశయము గర్భం అంటే ఆ యుట్రస్ అనేది కూడా మెల్లమెల్లగా తొందరగా అది అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు స్టేజ్కి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తల్లిలో క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. సో ఇలా అనేకమైనటువంటి ప్రయోజనాలు అటు తల్లికి ఇటు బిడ్డకి. ఇంకొక విషయం, సమాజానికి కూడా ఇది ఎంతో ఉపయోగం. ఇది చాలా ఎకనామికల్, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలని మనం ఆదా చేయవచ్చు. అదే పూతపాల ద్వారా అయితే డబ్బాలు కొనడం, మళ్ళీ వాటికి ఇవ్వడానికి బాటిల్స్ కొనడం, మళ్ళీ స్టెరిలైజేషన్కి సామాన్లు కొనడం. సో వాటన్నిటి ఖర్చు ఒకటైతే ఆ బిడ్డలు సిక్ అయినప్పుడు లేదంటే అంటువ్యాధుల ద్వారా ఇన్ఫెక్షన్ డిసీజ్ ద్వారా అడ్మిట్ అయినప్పుడు జరిగేటువంటి ఖర్చు ఒకటి. పోనీ ఇదంతా ఖర్చు పెట్టినా కూడా వీళ్ళకంటే వాళ్ళు బెటర్గా ఉంటారంటే ఉండరు.